అసలు ఏం జరిగిందంటే ప్రతి ఏడాది కూడా వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ మీటింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే WHDM లేకపోతే WHCM అంటూ ఉంటారు, అంటే వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ మీటింగ్ అని చెప్పి. అండ్ ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ వైట్ హౌస్ లో కూడా కొన్ని హాల్స్ కి సెక్యూరిటీ ఉంటుంది, కొన్ని హాల్స్ జనాలు ఉంటారు కాబట్టి కాస్త ఫ్రీగా ఉంటూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. అయితే వచ్చిన క్రమంలో, ఎందుకంటే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అంటే జర్నలిస్టులు ఉంటూ ఉంటారు, దాంతో పాటు వైట్ హౌస్ కి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ట్రంప్, జేడీ వ్యాన్స్ లాంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే వాళ్ళ కోర్ టీం ఉంటూ ఉంటుంది. మీటింగ్ జరుగుతుండగా ఒకసారి అందరూ షాక్ గురయ్యారు. అయితే అక్కడ తప్పించుకునేందుకు అవకాశం చాలా తక్కువ ఉండింది. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. అయితే ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్పుకొచ్చాయంటే ట్రంప్ కి గాయాలు అయ్యాయని చెప్పి ఇనీషియల్ రిపోర్ట్స్ చెప్పుకొచ్చినప్పటికీ ఆ తర్వాత డెవలప్మెంట్ లో మాత్రం క్లారిటీ ఇచ్చారు ఏంటంటే లేదు, ట్రంప్ కి ఎటువంటి గాయం జరగలేదని చెప్పి. ఇన్ఫాక్ట్ మీటింగ్ అవుతున్న సందర్భంలో కూడా ట్రంప్ ని అక్కడి నుంచి, అంటే డొనాల్డ్ ట్రంప్ అలాగే మిగతా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఫస్ట్ ట్రంప్ ఏం చెప్పారంటే మనం ఈ మీటింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ కాస్త డిటోరేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ గా దాదాపుగా 1 గంట క్రితం చోటు చేసుకుంది ఈ కాల్పులు. అయితే ఎప్పుడైతే ఆ హోటల్ లోపల షూటర్ ఎప్పుడైతే కాల్పులు తెగబడ్డారో వెంటనే ట్రంప్, అంటే అక్కడ ట్రంప్ తో పాటు మిగిలిన వాళ్ళు ఉన్నారు, జరిగింది, సెక్యూరిటీ కాస్త పెంచడం జరిగింది ఆ రూమ్ తో పాటు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ అనేది వెంటనే రెజ్యూమ్ అవుతుందని చెప్పి సెక్యూరిటీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనుకున్నప్పటికీ కూడా కంటిన్యూ కాలేదు. కారణం ఏంటంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, యుఎస్ అటార్నీ కూడా క్లారిటీ ఇచ్చారు ఏంటంటే అక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా ప్రస్తుతం పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ విజువల్ చూస్తే కళ్యాణ్ పూర్తిగా గందరగోళం అయిపోయింది. ఎంతలా అంటే ఇక కూడా బయట వెళ్ళే అవకాశం టేబుల్స్ కింద జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే వైట్ హౌస్ కి సంబంధించిన కరెస్పాండెంట్స్ వీళ్ళంతా కూడా ఆ డిన్నర్ టేబుల్ కింద వాళ్ళు తలదాచుకోవాల్సి వచ్చింది. ఏకంగా 5 నుంచి 8 రౌండ్ల కాల్పులకు తెగబడ్డారని చెప్పి వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్లో కామన్ గా ఇక్కడ పబ్లిక్ ఓపెన్ గా ఉంటూ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఒక బాల్ రూమ్ అని ఉంటుంది, దానికి ఉంటుంది. మరి జనరల్ గా హిల్టన్ హోటల్ అనేది డిన్నర్ కి చాలా ఏళ్ళకి ఇక్కడే డిన్నర్ జరుగుతుంది. డిన్నర్ కి ఓపెన్ గా ఉంటుంది, సెక్యూరిటీ కూడా చెప్పాలంటే బాల్ రూమ్ అన్నట్టు ఉంటుంది, అక్కడే ఫోకస్డ్ గా ఉంటుంది. సో ప్రస్తుతం లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సచిన్ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉన్నాడు, ఒక్కసారి ఇటు బాల్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ CNN, అల్ జజీరా ఇలాంటి ప్రముఖ సంస్థలకు సంబంధించిన రిపోర్టర్స్ అక్కడే ఉన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయంటావు. ఒక వ్యక్తి ఆ సెక్యూరిటీని బైపాస్ చేసి ఒక వెపన్ని మీటింగ్ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంటే ట్రంప్ని చంపాలన్న ఉద్దేశంతోనే ఆ వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఆ సెక్యూరిటీని బైపాస్ చేయలేకపోయాడు, ఆ సెక్యూరిటీ అతన్ని అడ్డుకున్నారు. సీక్రెట్ సర్వీస్ కి సంబంధించిన సిబ్బంది ఇమీడియట్ గా ఈ ట్రంప్ని సేఫ్ జోన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఆ హాల్లో ఉన్న 2600 మంది జర్నలిస్టులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అందరూ టేబుల్స్ కింద దాక్కునే ప్రయత్నం చేశారు. ఆ హాల్ పూర్తిగా, హోటల్ని పూర్తిగా, వాషింగ్టన్ హిల్టన్ అనే హోటల్, ఆ హోటల్ పూర్తిగా సీజ్ చేసి ఒక్క వ్యక్తిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఇటు CIA, నేషనల్ గార్డ్స్, అలాగే సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన ఆ గార్డ్స్ ఆ హోటల్ మొత్తాన్ని సీజ్ చేశారు. ఆ వ్యక్తి ఎవరైతే 8 రౌండ్లు షూటింగ్ చేశాడో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తిని ప్రాణాలతోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా చేశాడు, ట్రంప్ను చంపడానికే వచ్చాడా అన్న దానికి సంబంధించిన వివరాలని ప్రస్తుతానికి వెల్లడించలేదు. మరో పక్కన దీనికి సంబంధించి ఇటు ట్రూత్ సోషల్లో ట్రంప్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేశారు. ఆ ట్వీట్లో ఆయన చాలా క్లియర్గా సెక్యూరిటీ సర్వీసెస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి, ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళు పట్టుకున్నారు అంటూ మొత్తానికైతే ఇటు ట్రంప్ సోషల్ మీడియా
ట్రూత్లో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు యునైటెడ్ స్టేట్మెంట్స్ సీక్రెట్ సర్వీస్ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. షూటింగ్ ఇన్సిడెంట్ ఎట్ వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్. The US Security Service, in coordination with the Metropolitan Police Department, is investigating a shooting incident near the main magnetometer screening area at the White House. Correspondence dinner. The President and the First Lady are safe along all protectees. One individual is in custody. The condition of those involved is not yet known, and law enforcement is actively assessing the situation. The President and the First Lady are safe along all protectees. So President, First Lady, wife అంటే ట్రంప్తో వైఫ్, దాంతోపాటు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, అలాగే పీట్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ, ఇలా వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక్క ఇండివిజువల్ని ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకున్నాం, ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. ఆ వ్యక్తి ఎవరు, ఆ కాల్పులు జరపడానికి ఆ వ్యక్తి ఒకరే కారణమా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది వివరాలు ఇంకా తెలియదు అంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ద కండిషన్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఈస్ నాట్ యెట్ నోన్ అండ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఈస్ యాక్టివ్లీ అసెసింగ్ ద సిట్యువేషన్. సో మొత్తం మీద ఒక భయానకమైన సిట్యువేషన్. సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అంటే చాలా హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. ఇండియాకు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, గతంలో ఇండియాకు వచ్చిన సమయంలో కూడా ఎలాంటి, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, దాదాపు 1000 నుంచి 2000 మంది తనతో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తుంటాయి. అలాంటిది ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉండాలి ఆ పరిసర ప్రాంతాల్లో, అయినా కూడా ఆ సెక్యూరిటీ దాకా కూడా వెపన్స్ని తీసుకొని వచ్చి ఆ హాల్ దగ్గరలోనే షూటింగ్స్ చేయడం. ఆ జర్నలిస్టు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆ వ్యక్తి గురించి ఏమైనా తెలిసాయా డీటెయిల్స్? ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నాం అని చెప్పి వైట్ హౌస్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా అధికారి వివరాలు ఇంకా ఏవి రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే బహుశా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మాత్రమే ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఈ అంశానికి